గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కామారెడ్డి జిల్లాలో అది పులి సైటింగ్స్ జరుగుతుంది. పాక్ మార్క్స్ కూడా ఈ రోజు చూసినాం. ఇది మూడు స్థలంలో చూసినాం. అది పాక్ మార్క్స్ అది క్యాటిల్ కిల్లింగ్స్ కూడా జరిగింది ఈ ఏరియాలో. కానీ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అది వెంటనే మేము కాంపెన్సేషన్స్ కూడా ఇస్తున్నాము. అది టామ్ కూడా ఇది విలేజెస్ ఊరులో కూడా అది చెప్పడం జరిగింది. ప్రతిరోజు అది మా పెట్రోలింగ్ పార్టీస్ కూడా అది తిరిగి అది పెట్రోలింగ్ చేస్తుంది. కానీ వైల్డ్ లైఫ్ కి ఎటువంటి హాని పెట్టినా కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మనం రీసెంట్ గా పాయిజన్ చేసిన కేసులో కూడా 4 రిమాండ్ లోకి పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు చిరుతల వల్ల ఏ దూడలకైనా ఎక్కడైనా క్యాటిల్ కిల్ కానీ ఇలాంటివి ఏది నోటీస్ చేసినా కూడా ఇమీడియట్ గా కంపెన్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అందరికీ కూడా ఫ్రెండ్స్ విలేజెస్ లో ఉన్న ప్రజలందరికీ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అవన్నీ చెప్పడం జరిగింది. టామ్ చేయడం జరిగింది. అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పడం కూడా జరిగింది. ఎవరు ఒంటరిగా ఫారెస్ట్ లోకి వెంచర్ చేయకూడదు. అందరూ కూడా ఈవినింగ్ 4 తర్వాత అసలు ఫారెస్ట్ లోకి రాకూడదు. అండ్ క్యాటిల్ కంపెన్సేషన్ ఏది ఉన్నా కూడా అనవసరంగా వైల్డ్ లైఫ్ కి హాని కనిపెట్టకుండా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అదే రోజు కంపెన్సేట్ అయ్యేటట్టుగా చూస్తారు. ఆ శాంపిల్స్ నీట్ శాంపిల్స్ అని కూడా ఫారెన్సిక్స్ కి పంపించామండి. ఫారెన్సిక్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయి. 5 days నుంచి కూడా దాని మూవ్మెంట్ ఎటు ఉంది మనకి. ఫస్ట్ 10th రోజు మనకి సిరికొండ రేంజ్ లో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మనకి ఆనవాళ్ళు కనిపించాయి. ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ పగ్మార్క్స్ కనిపించాయి. అక్కడి నుంచి మనం ఫ్రెంజ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందల్వాయి కానీ మాచారెడ్డి కానీ అన్నిట్లో కూడా పెట్రోలింగ్ పెంచాము. వన్స్ ఇవన్నీ పెట్రోలింగ్ పెంచిన తర్వాతనే మనకి కామారెడ్డిలో నోటీస్ చేసింది 12th రోజు ఈవినింగ్. సో వన్స్ వచ్చిన తర్వాత 4 పెట్రోలింగ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఒక 20 కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. సో మనకి ఒక్కసారి కెమెరా ట్రాప్ లో ఏదైనా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ డైరెక్ట్ సైటింగ్ కానీ వస్తే మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అది ఎస్ట్ వేళ కాదా అన్నది అన్లోజ్ అని అంటే మనకి డైరెక్ట్ సైటింగ్ అయితే కానీ మనం ఇప్పుడు మనం ఏ వైల్డ్ లైఫ్ ని కానీ మనం డిస్టర్బ్ చేసేంత వరకు అది ఏది కూడా మనకి హాని తలిపెట్టదు. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ద డైరెక్ట్ ప్రే దానికి. సో మనం జాగ్రత్తగా ఉంటూ దాన్ని మన దగ్గరికి వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యత. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.